దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి దేవుని యొక్క బిడ్డలారా, మరి ఈరోజు కీర్తనల గ్రంథము 5వ కీర్తన మరి 3వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును. ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచియుందును అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. నిజంగా దేవునికి మనమిచ్చేటువంటి విలువైనది ఏదైనా ఉందంటే అది మన యొక్క సమయం అయ్యుంది దేవుని బిడ్డలారా. మనం సమయముతో మన సమయాన్ని దేవుని కొరకు ఉపయోగించి దేవునితో కొంత సమయాన్ని గనక మనం మరి గడపగలిగినట్లయితే దేవుడు మన యందు సంతోషించువాడై ఉన్నాడు. అందుకే అంటున్నాడు కదా! తన యందు భయభక్తులు గలవారి యెడల కృప చూపుటలో ఆయన ఆనందించువాడై ఉన్నాడంట. 147వ కీర్తన 11వ వచనంలో అంటాడు, తన యందు భయభక్తులు గల వారి యందు, తన కృప కొరకు కనిపెట్టువారి యందు యెహోవా ఆనందించువాడై ఉన్నాడు. నిజంగా మరి మనం భయముతోనూ, భక్తితోనూ మరి ఒక దేవునితో గనక మనం దేవునికి సమయాన్ని గనక ఇవ్వగలిగినట్లయితే ఆయన మన యందు ఆనందించే దేవుడై ఉన్నాడు. అందుకే దావీదు భక్తుడంటాడు, ఉదయమున నా కంఠస్వరం నీకు వినబడును. నేను లెగవంగాల్నే ఎవరితో మాట్లాడినయ్యా వేకువజామునే లేచి ముందుగా నా కంఠధ్వని నువ్వు వినేటట్లుగా నేను సిద్ధపడతాను. నేనేం ప్రార్థన చేసుకోవాలన్నది ముందుగానే సిద్ధం చేసుకుని ఉంటాను అని భక్తుడైనటువంటి దావీదు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకండి? ఇంత మరి తన జీవితంలో ఇంత అద్భుతమైనటువంటి ఒక సిద్ధపాటు, ఇంత అద్భుతమైనటువంటి ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యం ఎందుకు దావీదు చేస్తున్నాడని మనం ఆలోచన చేస్తే, దేవునితో ఉండటం దావీదుకిష్టం. ఎందుకంటే తన ఒంటరి జీవితంలో తనకెవ్వరూ లేని పరిస్థితిలో మరి తన తండ్రి, అన్నదమ్ములు మరి అందరూ తృణీకరించినప్పుడు గొర్రెలు కాచుకునేవాడుగా వాళ్ళ నాన్న యెష్షయి తనని పెట్టినప్పుడు తనకంటూ తోడున్న వారెవరంటే మరి దేవుడైనటువంటి యెహోవా, సైన్యములకు అధిపతి అయినటువంటి యెహోవా మాత్రమే. అందుకే ఆయన ఎప్పుడూ కూడా దేవునితో తన టైమును గడపడానికి ఎంతగానో ఇష్టపడతా ఉంటాడు దేవుని బిడ్డలారా. ఎందుకంటే మరి తన స్వరము మొట్టమొదటిగా తానిష్టపడి, తనతో మాట్లాడి, తనను ప్రేమించి, తనను హక్కును చేర్చుకున్న తన దేవునికి వినబడాలనేది దావీదు యొక్క ఆశయున్నదని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మీరు చూడండి కీర్తన 25వ కీర్తన 16వ వచనములో అంటాడు, నేను ఏకాకిని బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణింపుము అంటాడు. హ్మ్. నా హృదయ వేదనలు అతి విస్తారములు. ఇక్కట్లో నుండి నన్ను విడిపించుము. నా వేదనను కనుగొనుము. నా పాపములన్నిటిని క్షమించుము అంటాడు. చూడండి దేవుని బిడ్డలారా. ఇక్కడ మరొక్క మాట మాట్లాడుతా ఉన్నాడు. దావీదు ఏమంటున్నాడంటే, నేను ఏకాకిని. ఏంటండి అన్నదమ్ములున్నారు. 7 అన్నదమ్ములుండారు. తల్లుంది, తండ్రుంది. కానీ దావీదుకున్నటువంటి ఒంటరితనం ఏంటంటే ఏకాకితనం. ఏక ఏకాకిగా ఉండటం, ఒంటరి జీవితం. ఈరోజు ఎంతోమంది మన చుట్టూ ఉండొచ్చు. మన తల్లిదండ్రులు ఉండొచ్చు. మనకన్నీ ఇచ్చేవారు ఉండొచ్చు. కానీ మన జీవితంలో కూడా ఒంటరితనం అనేటువంటి పోరాటం గుండా మనం వెళుతూ ఉంటాం దేవుని యొక్క బిడ్డలారా. ఈయన కూడా తన ఒంటరితనంలో అంటున్నాడు, నేను ఏకాకిని. నేను బాధపడువాడను. నా వైపు తిరిగి నన్ను కరుణించమని ఉదయాన్నే లేసి ప్రార్థన చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి అనుభవం కలిగిన వాడు మన యొక్క దావీదయ్యున్నాడు దేవుని యొక్క బిడ్డలారా. ఎందుకంటే తన తండ్రి యెష్షయి సన్‌హెడ్రిన్ సభలో 70 మంది ముఖ్య సభ్యులతో ఉన్నటువంటి ఒక గొప్ప వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. అయితే తన తల్లి మోయాబీరాలు. తన పేరు నుజావేత్. అయితే ఎప్పుడైతే దావీదు తన అన్నదమ్ముల వరుస క్రమంలో పుట్టినవాడు కాదు దేవుని బిడ్డలారా. దావీదు తన అన్నదమ్ముల వరుస క్రమంలో పుట్టలేదు. తన తండ్రి విడాకులిచ్చి తన ఇంట్లోనే ఒక పని మనిషిగా పెట్టుకున్నప్పుడు మరి ఆమెతో ఒక అక్రమ సంబంధం పెట్టుకొని అక్రమంగా పుట్టినటువంటి సంతానం దావీదు. అందుకే తన యొక్క తండ్రి పదవికి ఎక్కడ ఇబ్బంది కలిగిద్దోనని ఆమె వేరే కులానికి చెంది వేరే యొక్క అన్య స్త్రీ అని తన యొక్క తండ్రి అయిన యెష్షయి తనని మరి మరి దావీదుని కూడా మరి దూరం పెట్టినట్లుగా మనకి చరిత్ర చెప్తా ఉంది. ఎప్పుడైతే దూరం పెట్టాడో తల్లిని, మరి బిడ్డని దూరం పెట్టాడో అన్నదమ్ములు కూడా చిన్న చూపు, అసహ్యం, మరి ఏమాత్రము కూడా విలువలేని జీవితం. అట్లాంటి టైంలో అట్లాంటి ఏకాకి జీవితంలో ఉన్నటువంటి దావీదు ఎవరిని ఆశ్రయించాడంటే తన ప్రార్థన దేవుని సన్నిధిని కాచుకుని మరి తన దేవుడైన యెహోవా వైపు తిరిగాడు.
ఉదయకాలాన్ని తిరిగాడు. మరొక చోట అంటాడు 108వ కీర్తనలో అనుకుంటా అంటాడు, స్వరమండలమా సితారా మేల్కో నేనేం చేయాలంటే నా దేవుణ్ణి ఆరాధన చేయాలని మరి అక్కడ కూడా మాట్లాడినట్లుగా మనం చూస్తాము. చూడండి 108 రెండో అధ్యాయంలో అంటాడు, స్వరమండలమా సితారా మేల్కొనుడి నేను వేకువని లేచెదను. జనుల మధ్య నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ప్రజలలో నిన్ను కీర్తించెదను. చూసారా దేవుని బిడ్డలారా? ఎప్పుడైతే ఏకాకిగా ఉన్న తన జీవితానికి దేవుని పొందు దొరికిందో, దేవునితో స్నేహం చేయడం మొదలుపెట్టాడో, దేవునికి ఒక ఉన్నతమైనటువంటి సమయాన్ని ఇవ్వడం మొదలుపెట్టాడో, అంటున్నాడు తను వాయించే వాయిద్యాలతో చెప్తున్నాడు, "స్వరమండలమా, సితార మేల్కొండి, లెగవండి. ఎందుకంటే అందరి ఎదుట నా దేవుని నేను స్తుతించాలి. అందరి ఎదుట నా దేవునికి నేను వేకువని లేసి ప్రార్థన చేయాలి. ఎందుకంటే నా ఏకాకితనములో నేను ఏకాకిని కాదు. నీకు నేను తోడున్నానని నా దేవుడు నాతో మాట్లాడి నన్ను నా హృదయ వేదనలు అతి విస్తారంగా ఉన్నప్పుడు వాటన్నిటి నుంచి కూడా నా దేవుడు నన్ను విడిపించాడు అని దావీదు మాట్లాడుతా ఉంటాడు దేవుని బిడ్డలారా. తృణీకరింపబడిన జీవితం, వెలివేయబడిన జీవితం, అన్నదమ్ములందరూ ఆర్మీలో ఉంటే ఈయన మాత్రమే గొర్రెలు గాసేటువంటి అనుభవం, అడవుల్లో తిరిగే అనుభవం, కొండలెక్కే అనుభవం, లోయల్లో దిగే అనుభవం, గాఢంధకారపు అనుభవం తన జీవితంలో మరి సింహాల్లాంటి పరిస్థితులు, మరి ఎలుగుబంటి లాంటి పరిస్థితులు, గొలియాతు లాంటి పరిస్థితులు ఎన్నెన్నెన్నెన్నో వచ్చినప్పటికి కూడా వాటన్నిటి నుంచి కూడా మరి జయ జీవితాన్ని పొందుకోగలగడానికి గల కారణం తన ప్రార్థన, తను దేవునితో గడిపినటువంటి ఒక అద్భుతమైనటువంటి సమయం దేవుని బిడ్డలారా. తను దేవునితో ఒక అమూల్యమైన సమయాన్ని తన సమయం ఎవరెవరితో గడపడం కాదు గానీ దేవునితో ఎప్పుడైతే గడిపాడో తన జీవితం ఆశ్చర్యకరమైనటువంటి మలుపు తిరిగినట్లుగా లేఖన భాగాలు చెబుతా ఉన్నాయి. 141వ కీర్తన 2లో అంటాడు, "నా ప్రార్థన ధూపం వలెనను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలెను నీ దృష్టికి అంగీకారములగునుగాక" అంటాడు. దేవుని యొక్క బిడ్డలారా ఆయన ప్రార్థన ధూపంలాగా ఎళ్ళిపోయేదంట ఆకాశములోకి. మరి ప్రార్థనే ఒక ధూపంలాగా మరి ఆ యొక్క చేతులెత్తుట ఒక సాయంకాలం నైవేద్యం పెట్టినట్లుగా దేవుడు దానిని అంగీకరించేటట్లుగా తన ప్రార్థన ఉన్నట్లుగా దావీదు మహారాజు చెప్తా ఉన్నాడు దేవుని బిడ్డలారా. మరి తన చేతులకి మరి యుద్ధమును, తన వేళ్ళకు పోరాటమును నేర్పినవాడు దేవుడే అని ఆయన అంటా ఉన్నాడు. కారణం ఏంటంటే తను ఒంటరితనంగా ఉన్నప్పుడు తన తల్లి, "అయ్యా! మరి దేవుడే నీకు దిక్కు నాన్న. నిన్ను నాన్న కానీ, అన్నదమ్ములు గాని ఎవ్వరు పట్టించుకోరురా. దేవుడే నీ దిక్కయ్యున్నాడు. ఇంగ నువ్వు దేవుడిని ప్రసన్నం చేసుకో. దేవుడిని ప్రసన్నం చేసుకుని దేవునితో గడుపు" అని మరి ఒకవేళ చెప్పిందేమో నాకైతే తెలీదు గాని దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఒక చోట అంటాడు, "నేను నీ సేవకురాలి కుమారుడను" అని మాట కూడా వాడటం జరుగుతా ఉంటది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎక్కువనే లెగవటం, దేవునితో సమయం గడపటం, ప్రశాంతంగున్నప్పుడు నీ ప్రశాంతమైన సమయాన్ని దేవునికిచ్చినప్పుడు బలమైన కార్యాలను, శక్తి కలిగిన కార్యాలను దేవుని సన్నిధిలో నువ్వు చూడడం అనేది జరుగుతుంది. దావీదు జీవితంలో మరి ఆయన ఏదో చేస్తాడనేటువంటి ఉద్దేశ్యంతో దావీదు చేయలేదు గానీ, తనకంటూ ఒక స్నేహం, తనకంటూ ఒక ప్రొటెక్షన్, తనకంటూ ఒక దిక్కు దేవుడేనని తన చేతులు ఆయన వైపు చావిచ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన చేతులను పట్టుకున్నట్లుగా మరి యొక్క లేఖన భాగాలు మరి ఉంటా ఉన్నాయి. ఎన్నో శత్రువులు, ఎన్నో ఇక్కట్లు, ఎన్నో బాధలు, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. ఎక్కడో యెషయా అనుకున్నాడు తన పాపాన్ని ఎక్కడో అడవిలో దాసాననుకున్నాడు. తన పాపాన్ని ఎక్కడో గొర్రెల మందల దగ్గర వదిలేసాననుకున్నాడు. కానీ ఒక సమయం వచ్చినప్పుడు ఎక్కడో వదిలేసిన తన పాపాన్ని దేవుడు ఏం చేశాడంటే ఘనతగా మార్చాడు దేవుని బిడ్డ. అభిషేకించాడు. సమూయేలు పిలిచినప్పుడు వీళ్ళెవ్వరు కాదు, వీళ్ళందరూ రిజెక్ట్ చేశాడు. దేవుడు కోరుకునేవాడు దావీదు అన్నాడు దేవుని బిడ్డ. ఎందుకంటే ఆయనని అందరూ లోకము, మనుషులు, కుటుంబము సమస్తం వదిలేసినప్పుడు తన యొక్క బాధను, తన యొక్క పరిస్థితులను దేవునితో చెప్పుకున్నప్పుడు దేవుడు ఒక సమయం వచ్చినప్పుడు దావీదును వెలుగులోనికి తెచ్చి రాజుగా అభిషేకించాడు దేవుని బిడ్డలారా. ఈరోజు ఎవ్వరు లేని ఒంటరితనంగా ఉన్న అందరూ ఉన్నా నీ బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితిలో నువ్వు ఉంటా ఉన్నావా? నీ పరిస్థితులు ఎవరితో చెప్పుకుంటే ఎవరు ఎలా మరి రిసీవ్ చేసుకుంటారో తెలీదు. నాలో నా హృదయంలో వేదన అతి విస్తారంగా ఉంది. దీన్ని ఎవరికి చెప్పుకోవాలో తెలియక నేను ఇబ్బంది పడుతున్నాను, యాతన పడుతున్నానని ఒకవేళ నువ్వు అనుకుంటున్నావా? నీ యాతన, నీ హృదయ వేదనలు, అతి విస్తారమైన నీ బాధలు దేవునితో గనుక చెప్పుకున్నట్లయితే, దేవునితో గనుక నువ్వు సహవాసం చేసినట్లయితే
నీ విలువైన సమయమును, నీ యొక్క బలమైన సమయాన్ని, నీ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క సమయాన్ని దేవునికి గనక నువ్వు ఇచ్చినట్లయితే, ఆశ్చర్యంగా ఒక సమయం వచ్చినప్పుడు నిన్ను వెలుగులోనికి తీసుకొచ్చి ఉన్నత స్థానంలో నా దేవుడు దావీదుని నిలబెట్టినట్లుగా నిన్ను నిలబెడతాడు. నన్ను కూడా నిలబెడతాడని ప్రభువు పేరట మనవి చేయడానికి నేను ఎంతగానో ఇష్టపడతా ఉన్నాను. అందుకే ఉదయం లెగవంగానే మరి మొదటి జామునే లేసి ప్రార్థన చేసుకోవడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. భక్తుడైన దావీదుల నుండి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం ప్రార్థన చేసుకోవడం. తను ఏ వాయిద్యాలు వాయిస్తాడో వాటిని సిద్ధపరచుకోవడం, ప్రార్థన కాచియించుకోవడం. మరి ఉదయమే కాదు సాయంకాలం కూడా తన చేతులెత్తి ప్రార్థన చేసి ధూపంలాగా, నైవేద్యంలాగా దేవునికి అంగీకృతమయ్యేటట్లుగా చేయడం. తన యందు దేవుని యందు భయభక్తులు కలిగి తన కృప కొరకు కనిపెట్టుకుంటున్నప్పుడు మరి అట్లాంటి భక్తి చేస్తున్న వారి విషయంలో దేవుడు ఆనందించి ఒక సమయం వచ్చినప్పుడు దీవించేటువంటి అనుభవం దావీదు జీవితంలో ఉన్నాయి దేవుని బిడ్డలారా. ఇంకా చాలా చాలా అనుభవాలు మరి కొన్ని బలహీనతలు కూడా ఉన్నప్పటికి వాటిని కూడా దావీదు ఎదుర్కొని తన జీవితాన్ని ఎంతగానో ముందుకు తీసుకెళ్ళాడు. ఎప్పుడైతే కుడి ఎడమ తిరగకుండా దేవుణ్ణి ఆశ్రయించాడో అప్పుడు వరకు కూడా బలమైన సింహాన్నేంటి, ఎలుగుబంటినేంటి, గొలియాతు లాంటి వారినేంటి జయించేటువంటి బలమైన శక్తి బాలుడైన దావీదు పొందుకున్నాడు. ప్రార్థనలో అంత శక్తుంది. ప్రార్థనలో నీ సమస్యలు బలమైన గొలియాతుల్లాగున్న, సింహాల్లాగున్న, మరి ఎలుగుబంటిలాగున్న నువ్వు ప్రార్థనకు మోకరిస్తే దేవుడు ఎలాంటి వ్యక్తి అంటే, నీ మోకాళ్ళు భూమికి ఎంత దగ్గరో నీ దేవుడు నీకంత సమీపంగా ఉంటాడు. అంత సమీపంగా నీ ప్రార్థన ఆలకిస్తాడు. క్వాలిటీ టైమ్. క్వాంటిటీ కాదు. అంటే గంటల గంటల సంగతి నేను చెప్పట్లా. క్వాలిటీ టైమ్ దేవునితో మెయింటైన్ చేయడం నేర్చుకోవాలి. నిజమే దేవుని బిడ్డలారా! ఎవరైనా ఇద్దరు మాట్లాడుకోవాలంటే మూడో వ్యక్తి లేకుండా ఎంత క్వాలిటీగా, ఎంత చక్కగా మరి వెళ్ళిపోతామో, అట్లా ఒక క్వాలిటీ టయాన్ని దేవునితో గనక మెయింటైన్ చేసి, ప్రార్థనాపూర్వకంగా ఉండగలిగిన యెడల ఆశ్చర్యమైన కార్యాలు మన జీవితంలో జరుగుతాయని దేవుడు ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. ఇట్టి మాటలు ప్రభు మన వినికిడిలో దీవించి, ఆశీర్వదించి బలపరచును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.